కి- కిషన్ రెడ్డి ముందంతా ముళ్ళబాటే, ఇక కిషన్ రెడ్డికి మొత్తము ముళ్ళబాటే ఉంది అనేది కూడా ఒక వార్త. ఆయన ఈసారి సికింద్రాబాద్ గెలుపు కఠిన సవాలే, ఇక కిషన్ రెడ్డికి సికింద్రాబాద్లో గెలిచే అవకాశం లేదు అనేది చెప్తా ఉన్నారట. సొంత ఇలాకాలోనే ఇతర పార్టీ ఎమ్మెల్యేలనే అదనంగా సిట్టింగ్ ఎంపీల టికెట్ల పంచాయతీ కేంద్ర మంత్రి ఎలా నెట్టుకొస్తారో మరి. ఓవైపు బీజేపీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్గా వర్కౌట్ చేస్తుంటే పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా తయారైంది. పార్టీ నేతల పోరు మాట అలా ఉంచితే రాష్ట్ర అధ్యక్షుడిగా సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఆయన గెలుపుపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడం ప్రిస్టేషన్ వ్యవహారమే. అయితే ఇక్కడ సానుకూల పరిస్థితి లేవు అనేది టాక్ వినిపిస్తూ ఉంది. మరోవైపు పార్టీ అంతర్గత పోరాటము, అదేవిధంగా బీజేపీలో ఉంటున్నటువంటి వర్గ పోరు, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం లేదు. అక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు ఉండడము, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి మరి అక్కడ గెలవకుంటే కూడా పార్టీలో ఆయనకు భవిష్యత్తు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అక్కడ గెలిచే అవకాశం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. గతంలో అంబర్పేట అసెంబ్లీ పోటీ చేసి ఓడినటువంటి కిషన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సెంటిమెంట్ కలిసి వచ్చిందనే కానీ ఈసారి ఆయనకు పనితీరు అడగాల్సినటువంటి పరిస్థితి ఉండబోతున్నది. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉంటే ఇందులో ఒకటి కూడా బీజేపీ ఖాతాలో లేవు. సొంత ఇలాకాలో అంబర్పేటలోనూ బీజేపీ క్యాండిడేట్ లేని పరిస్థితి. దీంతో ఈసారి కిషన్ గెలుపు అంత ఈజీ కాదనే చర్చ కూడా జరుగుతుంది. మరిగా సికింద్రాబాద్ను కోల్పోవాల్సి వస్తుంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది.